గడప పంచాయతీ కానీ స్తంభాలు కానివ్వండి, చెత్త చెదారం లేపడానికి కానివ్వండి, ప్రతి విషయంలో సర్పంచ్ జోక్యం, ఉప సర్పంచ్ జోక్యం అవసరం. పార్టీలకు అతీతంగా సర్పంచులు వ్యవహరిస్తున్న ఈ తీరులో బీఆర్ఎస్ పార్టీ అంటే గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మొత్తం భ్రష్టు పట్టించిందని చెప్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు తన బలాన్ని కూడా కోల్పోవడానికి అంటే కారణమైంది సర్పంచ్లు కాబట్టి ఈ వ్యవస్థను అట్లానే అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒక వాదన మన శంకర్ గారు చెప్పినట్టుగా. దీన్ని మరి ఏకీభవిస్తున్నారా? దీన్ని ఎట్లా వర్ణిస్తారండి మీరు? ఇప్పుడు గ్రామ పంచాయతీలకు సంబంధించింది శంకరన్న యాజ్ ఏ సర్పంచ్ గా ఆయన పడ్డ బాధ ఎవరు పార్టీలు ఉండొచ్చు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అని కాకుండా వాస్తవం సర్పంచులకు అధికారాలు ఇస్తూనే అది నిధులు అన్ని ఇస్తూనే వాళ్ళని చాలా భయపెట్టి పని చేయించుకున్న మాట వాస్తవం. ఎందుకంటే అది నేను బీఆర్ఎస్ ఉండి అది కరెక్ట్ కాదు అని నేను ఆయనని ఏదో చెప్పడానికి కాకుండా ప్రభుత్వాలు పార్టీలన్నీ కూడా ఎమ్మెల్యేలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకోవడానికి ఎమ్మెల్యేలను రోజు వాళ్ళని ఏది ప్రభుత్వంలో మాకు ఇంపార్టెన్స్ ఉందని తెలియజేయడం కోసం ఎక్కడి నుంచి వెళ్ళి అధికారాలు ఇస్తున్నారు. సర్పంచ్యో, ఎంపీటీసీయో, జెడ్పీటీసీకి సంబంధించిన నిధుల మీద ఎమ్మెల్యేలకు అధికారం ఇస్తున్నారు. కలెక్టర్లు అంటే ఎంత ఘోరం అంటే నేను లాస్ట్ టైం ఏది జెడ్పీటీసీగా ఉన్నా సర్పంచులు మంజూరు చేసుకోవాల్సినటువంటి ఈజీఎస్ మెటీరియల్ కాంపోనెంట్ నిధుల్ని ఎమ్మెల్యేల ప్రపోజల్ కి కలెక్టర్ గారు ఏది శాంక్షన్ ఇస్తాడు. అసలు ఎమ్మెల్యేకు ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ కి ఏమన్నా సంబంధం ఉంటుందా? అక్కడ లేబర్ కాంపోనెంట్ ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆయన ఎంత లేబర్ కాంపోనెంట్ ఖర్చు పెట్టిండో దానికి అనుగుణంగా 40% మెటీరియల్ కాంపోనెంట్ వర్క్ ని ప్రతిపాదించే అధికారం గ్రామ పంచాయతీ. కానీ ఎమ్మెల్యేలు ఒక లిస్ట్ ఇస్తారు ఇప్పుడైనా అప్పుడైనా. సరే కాంగ్రెస్ మొన్న వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా గ్రామ పంచాయతీ వాళ్ళ సర్పంచ్లకు ఇస్తారా అంటే వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు కలెక్టర్లకు లిస్ట్ ఇచ్చి ఎమ్మెల్యేలు చెప్పిన పని నేనే పెడుతున్నా అని చెప్పి సర్పంచ్లను వాళ్ళ దగ్గర పనోళ్ళుగా మార్చుకుంటున్నారు తప్ప పాపం ఎక్కడ కూడా అధికారాలు లేవు. ఇలా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు అయితే ఉత్సవ విగ్రహాలు అంటే వాళ్ళు ఎంబడి తిరగాలి. అధికార పార్టీ అయితే ఆయన ఎంబడి తిరగాలి, అధికార పార్టీ కాకపోతే సప్పుడే ఆయన ఇక ఆ పదవి అసలు ఆ పదవికి సంబంధం ఉండదు. నేను ఎంపీపీగా చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, నేను తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రతిపక్ష పార్టీలో ఉన్నా. కానీ ఎంత విలువ ఉండేదంటే అప్పుడు ప్రతి శాంక్షన్ కాపీ ఎవరన్నా ఇచ్చినా కూడా మండల పరిషత్కి వచ్చి మన ఇనిషియల్ వేసినాక ఆ సంబంధిత ఏఈ గారి దగ్గరికి వెళ్ళేది. ఎమ్మెల్యే గారు ఇచ్చినా, ఎంపీ గారు ఇచ్చినా, మంత్రి గారు ఇచ్చినా ఒక ప్రొసీడింగ్ కాపీ అనేది మండల పరిషత్కి వస్తే ఆ మండల పరిషత్ ఆ ఇన్వార్డ్ నుంచి వచ్చి ఎంపీపీ గారి నోటీసులో పెట్టిన తర్వాత ఏఈ గారికి పోయేది. అసలు ఇవాళ ఎవరికి ప్రొసీడింగ్ వస్తుందో తెలియదు, ఎవరు ఎక్కడేం పని చేస్తారో తెలియదు. అంటే 100% స్థానిక సంస్థలకు సంబంధించిన అధికారాలను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా వాళ్ళ ఎమ్మెల్యేల కోసం అని చెప్పి తీసుకున్నమాట నిజం. అది అన్ని పార్టీలు ఇక్కడ ఒక పార్టీని నిందించుకొని మనం ఏదో డిబేట్ చేసుకునే అంత పెద్దోళ్ళం కూడా మనం కాదు. మన ప్రభుత్వంలో ఇప్పుడు మనం చెప్పిన దాన్ని మన పార్టీలు అంగీకరిస్తే అని నేను అనుకోను. మనల్ని డిబేట్ చేసుకునే కంటే నిజాయితీగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి డిబేట్ లో. ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ నిన్న ఉన్నటువంటి బీఆర్ఎస్ అంతకుముందు ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఒకటే అంటున్నాం 73 ఇంతకుముందు సమ్మానం చెప్పినట్టు సరే ఓడిపోడు ఇవన్నీ పక్కకు పెడితే ఇలా కులగణన చేసిండ్రు. 42% రిజర్వేషన్ ని రేపు జరగబోయేది నా పర్సనల్ అభిప్రాయం చెప్తాను. రేపు జరగబోయేది ఏంది, మళ్ళీ కేంద్రం దగ్గరికి పంపించింది. ఇలా 42% రిజర్వేషన్ చేసుకొని మనం ఎన్నికలకు వెళ్ళొచ్చు. ఇప్పుడు కులగణన అయిపోయింది, 42% రిజర్వేషన్ స్థానికంగా మనం ఇచ్చుకొని ఎన్నికలకు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న కిటికీ ఏం పెట్టిండ్రు, కేంద్రంలో మళ్ళీ బిల్లు పాస్ చేయాలని. వాళ్ళు బిల్లు పాస్ చేయలేదు, మేము పెట్టలేదు. మరి ఎన్ని రోజులు జరుగుతుంది? ఆ ముస్లిం పెట్టిట్లా కేంద్రం దీన్ని వ్యతిరేకిస్తుంది. ఇది రెండు పార్టీలకు సంబంధించిన చెప్పి ఓ నిపం అనేది బీజేపీ మీద దొప్పుతారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మతాల పరంగా రిజర్వేషన్ పెడతారు. మనం ఇప్పుడు డిబేట్ పార్టీలకు కాదు కానీ సర్పంచులకు సంబంధించిన వ్యవస్థ నిర్వీర్యం కావడానికి కారణం వ్యవస్థకు ఉంది కదా. నేను రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు రామ్మోహన్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన మిత్రులు చెప్పినట్టుగా ఇంకొక విషయం నేను కూడా చూడదలుచుకున్నాను.